కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమిష్టి కృషి వల్లే వరద సమస్యల నుంచి రాష్ట్రం బయటపడుతోందని ఏపీ బీజేపీ ప్రకటించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సకాలంలో స్పందించి కేంద్ర ప్రభుత్వాన్ని అలర్ట్ చేశారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ వివరించారు. కాకినాడలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన రాష్ట్రంలో జరిగిన నష్టంపై పూర్తి నివేదిక వచ్చిన తర్వాత కేంద్రం నుంచి మరింత సాయం వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేశారు. రావడం వల్ల విజయవాడ నగరంలో విషయాలు అతలాకుతలం అవుతున్నాయి. సో ఎప్పుడైతే జరిగిందో సెప్టెంబర్ 1వ తారీఖు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఈ విషయాన్ని తెలియజేయడం, వెంటనే కేంద్ర హోంశాఖ విపత్తు నివారణ శాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారు స్పందించి యుద్ధ విమానాల్లో దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అది వరద వచ్చిన ప్రాంతాల్లో నైపుణ్యంగా మరి సంరక్షణ కార్యక్రమాలు రక్షించే కార్యక్రమం చేసి బృందాలు ఐటీపీ చేసి పంపించారు. సో ఈ రోజు 26 ఎన్డీఆర్ బృందాలు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాయి. ఇవి కాక 8 ఎయిర్ క్రాఫ్ట్ మన వైమానిక దళ హెలికాప్టర్లు, అలాగే 4 నేవీ హెలికాప్టర్లు కూడా స్థానికంగా సహాయ చర్యలు అందిస్తూ ఎంతో మంది రక్షిస్తున్నారు. వేలాది మంది సురక్షిత ప్రాంతాలు తరలిస్తున్నారు. ఇది కాకుండా మరీ ముఖ్యంగా ఏదైతే ఒక పడవలు వచ్చి ప్రకాశం బ్యారేజ్ ఢీకొన్నాయో తద్వారా ఉన్నటువంటి 67, 69, 70 గేట్లు డ్యామేజ్ అయినాయి. అలాగే ఈ యొక్క గుడమేర గండ్లు పూడ్చే కార్యక్రమాల కోసం నిపుణులైనటువంటి కమిటీని అమిత్ షా గారు, ప్రధాని నరేంద్ర మోడీ గారు సంజీవ్ కుమార్ జిందాల్ గారిని కేంద్ర విపత్తు శాఖ అదనపు కార్యదర్శిని పంపించడం జరిగింది. ఈ రోజు గుడమేర ఉన్నటువంటి కుడికాలంలో 8 గంటలు ఉన్నాయి. ఇప్పుడు ఎడమ గంటకి 3 గంటలు ఉన్నాయి. దానిలో 3వ గంటి సుమారుగా 100 మీటర్లు పొడవు, అలాగే 5-6 మీటర్లు లోతున్నాయి. సో అత్యంత ప్రమాదకరమైన గండి ఏ రకంగా పోడ్చాలన్న సూచన మీద ఈ రోజు ఆర్మీ ఏదైతే వైనాడులో మనం చూసాం, వైనాడులో విలయానికి వెయిట్ బ్రిడ్జెస్ అత్యంత వేగంగా కట్టినటువంటి చెన్నై కంటోన్మెంట్ విభాగం ఆర్మీ ఇంజనీరింగ్ వర్క్స్ టాస్క్ ఫోర్స్, ఆ ఫోర్స్ ఆల్రెడీ ఇప్పుడు 120 మంది క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు.